అనేది జస్ట్ ఒక ఇప్పుడు అందరూ చేస్తున్నారులే వెబ్ సెర్చ్. అది పెద్ద విషయం కాదు. పర్ప్లెక్సిటీ వాడు స్టార్ట్ చేశాడు. కానీ దట్ స్టార్టెడ్ థింకింగ్ ఇది వెబ్ సెర్చ్ చేయగలుగుతుంది, కోడ్ రాయగలుగుతుంది. దీన్ని ఇప్పుడు ఎంసీపీ లాంటి ఒక ప్రోటోకాల్ వచ్చింది. అది ఎక్స్టర్నల్ వరల్డ్ ని ఇంటరాక్ట్ చేయగలుగుతుంది. మన మోడల్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్ కాంటాక్ట్ సైజ్ అవుతుంది. ఐ థింక్ జెమినై ఫస్ట్ టైం 1 million కాంటాక్ట్స్ అందరికి మైండ్ బ్లోయింగ్ అనమాట. అప్పటిదాకా లేదు. 1 million కాంటాక్ట్స్ ఇచ్చేసింది. అప్పటిదాకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మనం ప్రాంప్ట్ జాగ్రత్తగా రాయాలి, నీట్గా రాయాలి, పద్ధతిగా రాయాలి, ఏం లేదు. జెమినాడు వచ్చాడు, 1 million ఇచ్చాడు. ఇంక నీ ఇష్టం, కాంటాక్ట్స్లో ఎంత పెడితే అంత పెట్టు అన్నాడు. ఇంకా అందరూ అక్కడి నుంచి 1 million కాంటాక్ట్స్కి వెళ్ళిపోయారు, ఫ్రంటియర్ మోడల్స్ వరకు. నెక్స్ట్ కొరత లేదు, టోకన్స్ కొరత లేదు ఇనిషియలీ. మనం దీన్ని ఎలా నెక్స్ట్ ఒక మెట్ట ఎక్కించేదంటే, జనాలకు వచ్చిన థాట్ ఏంటి, సరే ఈ మోడల్స్ని నాన్ స్టాప్ లూప్లో అనే క్వశ్చన్, అదే ఏఐ ఏజెంట్స్ అవడం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లూప్ అనేది తర్వాత వస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ ఒక టాస్క్ని అది ఎంసీపీ టూల్ కాల్స్ వరుసగా చేసుకుంటూ ఓన్గా అది ఫిగర్ అవుట్ చేసి, ఒక మనిషికి నువ్వు పని ఇచ్చావు అనుకో, అరే బాబాయ్ నువ్వు ఇది వెళ్ళి చేయరా అని నువ్వు చెప్పి, అది ఏ విధంగా అయితే ఒక పర్సన్ డిస్కవర్ చేస్తాడో ఇందులో ఏంటి సమస్యలు ఏంటి, దీన్ని ఇటు నుంచి ఎలా వెళ్ళాలి, అది నువ్వు చేతులు కాళ్ళు ఇచ్చి ఎంసీపీ టూల్ కాల్ అది ఫిగర్ అవుట్ చేసి ఆ టాస్క్ని చివరి వరకు అక్కడితో ఏఐ ఏజెంట్ అనేది జనాలు ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు మొదలెట్టారు అనమాట పేర్లు. సో ఇట్ ఈస్ అన్ ఏజెంట్ ఆన్ ఇట్స్ ఓన్. ఏజెంట్ అంటే ఏజెన్సీ ఉంది దానికి, అది దాని ఓన్గా నాన్ డిటర్మినిస్టిక్ పనులు. దాని తర్వాత ఒక మెట్టు ముందుకు ఎలా వెళ్ళారు, ఆటానమస్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ కూడా దే ఆర్ ట్యూన్ టు బీ ఆటానమస్. ఈ టాస్క్ ఒక టాస్కే కాదు, నువ్వు 10 టాస్క్లు ఇవ్వు, అలాగే నువ్వు 30 ఏజెంట్లు పెట్టు. ఈ ఒక స్వార్మ్ ఆఫ్ ఏజెంట్స్, ఒక 50 పనులు ఒక బిగర్ గోల్కి అలైన్ అయ్యేలాంటి ఫ్రేమ్వర్క్, అవి పనులు చేసుకుంటూ నీ బిగర్ గోల్ని అవి రీచ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో ఇట్స్ కోనా బి యువర్ టీమ్ ఈస్ బిల్డ్ విత్ ఏజెంట్స్. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటే యూ కెన్ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఏజెంట్స్ డూయింగ్ యువర్ వర్క్ అన్నట్టు. సో ఎట్ ఎవ్రీ వర్క్ ప్లేస్, లైక్ ఇన్ ఎనీ సెక్టర్, ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ కేర్ ఆర్ నువ్వు చెప్పినట్టుగా ప్రతి దాంట్లో ఇఫ్ మోడల్ కెన్ బి ట్రైన్డ్ ఆన్ ఎవ్రీ డేటా పాసిబుల్, నాట్ ఈవెన్ కోడింగ్, దెన్ ప్రతి ఇండస్ట్రీలో there will be a form of agents working as a team even when a man is sleeping. So that's the end goal, I would say.